ఓకే. హలో సార్, మీ పేరు? విజయ్ కుమార్. సార్, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 18 మంత్స్ అవుతుంది కదా సార్. ఎలా ఉంది సార్ వాళ్ళ పరిపాలన? చూసారు కదా 18 మంత్స్. కాంగ్రెస్ పాలన అంటే ప్రస్తుతానికి మార్కెట్ అంతా బాగాలేదండి. ఏ బిజినెస్ అయినా కానీ, రియల్ ఎస్టేట్ కానీ, మన ఎంప్లాయీస్ కానీ, ఎవరికి కానీ అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదో సభలు పెడుతున్నారు, ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అంటున్నారు, కానీ గ్రౌండ్ ఎర్త్ పీపుల్కి ఏం అందట్లేదు. రైతు బంధు అన్నారు, ఆఫ్టర్ 2 years తర్వాత వేశారు. అది కూడా కొందరికి అందింది, కొందరికి అందలేదు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా జాబ్స్ కూడా ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదండి వచ్చినాక. నేను కూడా అందులో ఒక బాధితుడిని. జాబ్స్ కోసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అతను జాబ్స్ ఇవ్వలేదు, కాంగ్రెస్ వచ్చాక ఇతను జాబ్స్ ఇవ్వలేదు. గవర్నమెంట్ మారుకుంటూ పోతుంది కానీ ప్రజలకు అంటే ఎటువంటి న్యాయం జరగట్లేదండి. రేవంత్ రెడ్డి గారు సూపర్ 6 అని తెచ్చారు కదా, ఉచిత బస్సు ఇచ్చారు. మరి కొత్తగా హైడ్రా గాని తెచ్చారు. సూపర్ 6 లో లేకుండా హైడ్రా తెచ్చారు. అలాగే చూసుకుంటే ఇప్పుడు మన తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు కదా. హైడ్రా ఇచ్చారు, రేషన్ కార్డు. హైడ్రా అనేది ఇప్పుడు ఏదైతే కూలుస్తున్నారో ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిందే కదండి, కొత్తగా ఎవరు చేయలేదు. పాత గవర్నమెంట్ ఏమో ఇస్తున్నారు, కొత్త గవర్నమెంట్ చేసి దానికి హైడ్రా అని పేరు పెట్టేసి బాధితులను చేస్తున్నారు తప్ప అందులో ఎటువంటి న్యాయం లేదు. హైడ్రా వల్ల లాభమా నష్టం అంటారా? అంటే లాభం నష్టం అంటే ఇప్పుడున్న లాభం, కానీ ముందు గవర్నమెంట్ అయితే ఇచ్చారు కదా, పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు పర్మిషన్ తీయట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజల కోసం కాదు, పాత గవర్నమెంట్ చేసిన లోటుపాట్లు ఏది ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి పాత గవర్నమెంట్ మీద బురద జల్లడానికే ట్రై చేస్తున్నారు. అంతే తప్ప ప్రజలకి న్యాయం జరగాలని ఎక్కడ ఎవరు చేయట్లేదు. ఇంకోటి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఏదైతే రేవంత్ రెడ్డి 6 ఉన్నారో, ఈ ఉచిత హామీలు సూపర్ 6 ఇచ్చేసే బదులు ఒకటి ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం ఇస్తే చాలండి. ఏ గవర్నమెంట్ వచ్చినా, నేను కోరుకునే ఏ గవర్నమెంట్, నేను కాంగ్రెస్ కాదు, కేసీఆర్ కాదు, బీజేపీ కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఉచితాలు ఇచ్చేసి ప్రజల్ని సోమరిపోతం చేస్తున్నారు. అంటే ఉచిత మహిళలకి బస్సు ప్రయాణం గానీ ఉచితంగా కల్పించారు కదా, దానివల్ల ఏమన్నా ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంటుంది? భారం ఎలాగ ఉంటుందండి, అది మళ్ళీ మేమే కట్టేది కదా. దాని ట్యాక్స్ రూపంలో మళ్ళీ ప్రజల మీద ఇస్తున్నారు. జనాలకు తెలియట్లేదు, ఏదైతే ఉచితంగా ఇస్తున్నారో ఆ ఉచితం అనేది మళ్ళీ జనాలే కడుతున్నారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ జేబులోకి వెళ్ళి గవర్నమెంట్ ఏది ఇవ్వదండి. ఏదైతే ఉచితాలు ఇస్తున్నారో ఆ ఉచితాలు అనేది మీ కట్టే ట్యాక్సుల ద్వారా మళ్ళీ ఉచితాలను చేసేస్తున్నారు. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర ప్రతి మనిషికి నాకు తెలిసి 1,50,000 రూపాయలు అప్పు ఉందండి. గవర్నమెంట్ అంతా బాగానే ఉంటుంది. రేవంత్ రెడ్డి వాళ్ళు ఉంటారు, రేపు పోతారు, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. చివరికి ఏదో వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రజలు బాధపడుతున్నారు. తప్పు ప్రజలది అనుకోవచ్చు, ఎందుకంటే ఉచిత పథకాలు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారు, లేకుంటే ఓట్లు ఇవ్వట్లేదు అనుకోవచ్చు. అది మార్పు వచ్చిన రోజే తెలంగాణ బాగుపడుతుంది అండి. మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్ ఉన్నారు. ఉచితాలు ఎప్పుడైతే కాకుండా క్యాండిడేట్ని పట్టేసి ఎవరైతే ప్రజల కోసం న్యాయం చేస్తారో ఆ లీడర్ని గెలిపించుకుని చాలండి. రాబోయే ఎన్నికల్లో ఇంకా బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ కి ఏది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ అండి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు ఇవ్వదనుకుంటున్నారు? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా చెప్తున్నారు, దాన్ని కేసీఆర్ దాన్ని అంటే కౌంటర్ అటాక్ చేయట్లేదు, ఏదో లాయర్ పెట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడైతే తప్పు ఉందని చెప్పినప్పుడు అతను బయటకు వచ్చేసి తప్పు నాది కాదని నిరూపించుకోవాలి. అది బాగా డిలే చేస్తున్నాడు. తప్పు ఉందని ప్రజలు అనుకుంటున్నారు కాళేశ్వరంలో. ఇంకొచ్చేసి ఇప్పుడు కవిత, కేటీఆర్ వీళ్ళ ఫ్యామిలీ డ్రామా కూడా ఇప్పుడు నడుస్తుంది. అది జనాలకు వచ్చేది బయటికి. నిజంగానే గొడవలు అనుకోవచ్చు, లేకుంటే ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చు? ఇద్దరం స్ట్రాటజీ అండి అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆల్రెడీ ప్రజలకి బీఆర్ఎస్ మీద నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివ్ నుంచి బయటికి రావడానికి ఇది ఒక పొలిటికల్ డ్రామా అంతే. ఓవరాల్గా ఏం చెప్తారండి? నేను ఒకటే అంటున్నానండి, లీడర్ అనేది ఉచితాలకు ఆశపడి ప్రజలు ఎవరికి ఓటు వేయొద్దండి. మీకు దగ్గరలో ఉన్న లీడర్స్ని అతను క్యాపబుల్ చూసుకోండి. అతన్ని ఉచితాలు ఇవ్వకండి. మీ పిల్లలకి విద్య ఫ్రీగా ఇప్పించండి, వైద్యం కోరకండి. ఈ రెండు ఎక్కడైతే ప్రజల్లో వచ్చేస్తుందో అప్పుడే జనాలు బాగుపడతారు, వచ్చే గవర్నమెంట్ కూడా బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.